తొలిసారిగా ఏర్పడిన మహబూబ్నగర్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ యొక్క మహబూబ్నగర్కు సంబంధించినటువంటి యొక్క 52వ డివిజన్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి యొక్క అభ్యర్థి శరత్ బాబు రెడ్డి యొక్క ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తనకు ఓటేసి గెలిపించాలనేటువంటి విధంగా అడుగుతున్నారు. ప్రస్తుతం మనకు ప్రచారంలో ఉండేటువంటి ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్నికల ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్ మన సీనియర్ చేసిన అభివృద్ధి చూసే ఇప్పుడు మాకు ఆదరణ ఇంకా ఎక్కువ ఉంది. అయ్యా ఎందుకు వచ్చిండి ఆయన రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారని చెప్పి పబ్లిక్లో అవుతుంది. మళ్ళీ మా తాతనే కావాలి, మా కేసీఆర్ కావాలి, మా సీనియర్నే కావాలి. కొంతమంది చాలామంది ఏమంటారు వృద్ధులు చాలామంది బాధపడ్డారు. కొంతమంది యువతలు కూడా అన్న ఉండింటే ఇంత మంచిగా ఇంకా డెవలప్ అవుతున్నాయి, మాకు బిజినెస్ లేదు, మాకు జాబ్స్ అన్నీ తగ్గిపోయావని అని చెప్పారు. అదే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి చిన్న పీరియడ్లోనే జరిగాయి. ఇప్పుడు ఏం అభివృద్ధి జరగట్లేదు. కనీసం పింఛన్లు కూడా రావట్లేదు, కనీసం వాటర్ కూడా రావట్లేదు. 14 రోజులకు వచ్చే వాటరు రోజు తప్పించి రోజు డే బై డే రోజు చేశారు. ఇప్పుడు అది కూడా రావట్లేదు. అంటే పైపులు పలిగిపోయినాయి అని చెప్తున్నారు. మా మున్సిపల్ అధికారులకు వాళ్ళకు మా లీడర్లకు ఫోన్ చేస్తే పైపులు పలిగిపోయినాయని చెప్తున్నారు. అంతేగాని అది ఏమవుతుందని ఎవరికి ప్రజలకే తెలవాలి, వాళ్ళ అధికారులకే తెలవాలి, రాజకీయ నాయకులకే తెలవాలని. మీరు వార్డులో తిరుగుతున్నప్పుడు మీకు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? వాటి పరిష్కారం కోసం ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ సీనియర్ పరిష్కరించే పరిష్కారాలు తప్ప వేరే కొత్త పరిష్కారాలు అయితే ఏమి కనిపించలేదు. అలాగే చూడండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మోరీ ప్రాబ్లం చెప్పి సాల్వ్ చేస్తా అని చెప్పాడు. మళ్ళీ అన్న పీరియడ్ అయిపోయినాక మళ్ళీ ఇంతవరకు ఏమైనా వర్క్ జరగలేదు, ఏ విధమైన వర్క్ జరగలేదు. మనకు రోడ్స్ కూడా ఇంతకుముందు 140 కోట్లు 150 కోట్లు శాంక్షన్ సీనియర్ పీరియడ్లోనే శాంక్షన్ అయినాయి. అవి మాత్రమే చేశారు తప్ప కొత్త అభివృద్ధి వర్క్ పనులు మాత్రం జరగలేదు. గడిచిన 2 ఏళ్ళు చేసినటువంటి తమ అభివృద్ధి తప్ప 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏమంటారు? ఏంది అర్థం కాలేదండి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, మేమే 2 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల అభివృద్ధి కంటే ఎక్కువ చేసినామంటుంది. ఏమంటారు? ఇది ఆశ్చర్యకరమైన మాట అండి. మొత్తం 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధి 2 ఏళ్ళలో వాళ్ళే చేసినంటే ఇప్పటికీ మేము ఎప్పుడు ఇన్నే ఉంటామండి. ఇది ఇప్పుడు వేసిన రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏమీ లేదండి. ఆయన ఇప్పుడు పెద్ద పోస్టర్లు వేసుకుంటున్నారు, మాకు ఎన్ని కోట్లు శాంక్షన్ చేసినామని తప్ప ఏమీ లేదు. ఇంతవరకు ఒక అభివృద్ధి పని జరగలేదు. ఇప్పుడు అది కాదు పోగా ఇంతకుముందు మన సీనియర్ ఉన్నప్పుడు ఈవెన్ క్లోరినేషన్ వాటర్ వస్తుండే, ఇప్పుడు క్లోరినేషన్ కూడా చేయట్లేదు. ఓన్లీ నార్మల్ వాటర్ వస్తుంది. అది కూడా అప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాటర్ వదలడం జరుగుతుంది. వాటర్ మాత్రం కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు మోరీలు కరెక్ట్గా సాల్వ్ చేయట్లేదు. ఇక పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉన్నదో అట్లా వెనక్కి వెళ్ళిపోయిందండి. మీరు పర్యటిస్తుండేటువంటి మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంది? మాది రామ్నగర్, వేపూర్గేరి, పుట్నాల బట్టి, పాంచౌరస్తా ఏరియా వస్తుంది. గాంధీనగర్ కూడా వస్తుందండి మాకు. కానీ రామ్నగర్లో కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఆపివేయడం జరిగింది. అది కూడా చిన్న పీరియడ్లోనే జరిగినాయి. రోడ్స్ కూడా జరిగినాయి, అవి కంప్లీట్ చేస్తాము. కొన్ని రామ్నగర్కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. గాంధీనగర్లో బిజినెస్ ఏరియా, గాంధీనగర్, పుట్నాల బట్టి, పాంచౌరస్తా మొత్తం బిజినెస్ ఏరియా కాబట్టి అక్కడ మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దానికి కూడా మేము హామీ ఇస్తున్నాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని నా తరఫున హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు మా పుట్నాల బట్టి మన గోల్డెన్ హోటల్ గల్లీలో మాత్రం మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉందండి. అక్కడ అసలు మొత్తం బిజినెస్ ఏరియా కాబట్టి అక్కడ అసలు మా పాత వాళ్ళు ఎవరు పాలకులు ఎవరు పట్టించుకోలేదు. ఇంతవరకు దాని దిక్కు చూసినా లేదు. ఎందుకంటే కొన్ని దగ్గర పోతుంటే అంటే అరే మీరు అంటే అప్పుడు ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారా అనే ఫీలింగ్లో వాళ్ళు అంటారు. అంటే మా పాత వ్యక్తి అనే వ్యక్తి కనిపించలేదండి. అది అంటున్నారు. అరే మీరు ఎలక్షన్ అప్పుడే వస్తారు అబ్బా, మీరు మళ్ళీ రారా అనే వ్యక్తులు అనే ఉద్దేశంలో పాత వాళ్ళది ఉంది. అలా నేను ఎప్పుడు మీ పబ్లిక్లో కనిపిస్తున్నావు, నువ్వు ప్రతిసారి తిరుగుతున్నావు అనే ఈ సమస్యలు పరిష్కారం చేయండి. అబ్బా ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము, ఈ ఖచ్చితంగా సమస్యల పరిష్కారం చేస్తామని చెప్తున్నాము. మామూలుగా ఇక్కడ మేము తిరుగుతుంటే ఆదరణ ఎలా వస్తుందంటే, మామూలుగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా చూస్తున్నారు. అంటే కొత్తవారి అంటే మేము ఆల్రెడీ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి బిఫోర్ సీనియర్ ఎలక్షన్ నుంచి పనిచేస్తున్నాం, అప్పటి నుంచి పనిచేస్తున్నాం. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అది కూడా పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని ప్రజలను కోరుకుంటున్నాను. శరత్
ప్రతాప్ బాబు రెడ్డి చెప్తుండేటువంటిది తన యొక్క కాలనీలో ఏదో డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప గడిచిన 2 సంవత్సరాల్లో ఈ యొక్క మున్సిపాలిటీలో అయినటువంటి యొక్క కార్పొరేషన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. ప్రజలు తనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగురుతుందనేటువంటి ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.